హెచ్ఎన్9 టీవీ 2026 నూతన క్యాలెండర్ను శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఎంతో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ అచ్యుశంకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ముందుగా మా హెచ్ఎన్9 టీవీ ఛానల్ తరఫున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఈ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నరసింహకొండ ఈరోజు ఈ హెచ్ఎన్9 ఛానల్ తరఫున ఈరోజు క్యాలెండర్ 2026 స్వామివారి సన్నిధిలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఛానల్ బాగా అభివృద్ధి చెందాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రజల సమస్యలు ముందు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి త్వరితగతిన పరిష్కరించేదానికి ఈ ఛానల్ ముందుందండి. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఈ ఛానల్ అభివృద్ధి చెందాలని, ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. అయితే నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు ఎంత సమయంలో స్వామివారి దర్శనం ఏర్పాటు చేశారు? ఈరోజు ఈ దేవస్థానంలో ఇంతకుముందు ఉచిత దర్శనం లేదండి. మన కోటమిరెడ్డి సీతారెడ్డి అన్న, గిరిధర్ రెడ్డి అన్న సూచన మేరకు ఈ దేవస్థానం జనవరి 1, 2026 నుంచి ఉచిత దర్శనం కంటిన్యూ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఒక అరగంట లోపల దర్శనం అయిపోయేటట్టు, క్యూ లైన్ త్వరితగతిన అయిపోయేటట్టు భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు వచ్చే భక్తుల కోసం? భక్తులకి తీర్థ ప్రసాదం అంటే ప్రసాదం కంటిన్యూగా గుడి ఉన్న సాయంత్రం వరకు ప్రసాదాలు కంటిన్యూగా ఉంటాయండి. త్రాగునీరు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసాం. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కూడా ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఏ టైం వరకైనా ఏర్పాటు చేస్తున్నామండి. అన్నీ అందుబాటులో ఉండేటట్టు పెట్టి వాలంటీర్లు ఎక్కువ మంది ఏర్పాటు చేసి త్వరితగతిన ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి చూస్తున్నాం. ఈరోజు జనవరి 1 సందర్భంగా నూతన శుభాకాంక్షలు మా కోటమిరెడ్డి సీతారెడ్డి గౌరవ శాస్త్రసభ గారికి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామరారెడ్డి గారికి, మున్సిపల్ శాఖ పొంగు నారాయణ సార్ గారికి, అందరికీ, మా జిల్లా వాసులకి, ఈ వచ్చే భక్తులకి అందరికీ నూతన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.